Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? వాళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. ఒకరు మీసం మెలేస్తే ఇంకొకరు తొడగొడతారు. ఎదురుగా మైక్ ఉంటే దబిడి దిబిడే డైలాగులతో దడ పుట్టిస్తారు. అలాంటి నేతలు ఎదురైతే ఒకే వేదికపై తళుక్కుమంటే కనీసం షేక్ హ్యాండ్లు ఉంటాయా? అట్లీస్ట్ పలకరింపులైనా ఉంటాయా? రెండు జాతీయ పార్టీల లీడర్ల మధ్య సీన్ ఆఫ్ ది డేగా తెగ మురిచేస్తుంది. ఇంతకీ ఆ సీన్ ఎక్కడ జరిగిందో ఏంటో ఒకసారి మనం కూడా చూద్దాం. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100% పోయింది. నేను ఎవరికి గులామును కాదు, భారతీయులకు మాత్రమే గులామును. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు బానిసవై గులామువై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులను కాసుకో కిషన్ రెడ్డి. ఇటలీకి గులాం మీరు. ఇటలీ దేశాన్ని నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకురానికి గులాం మీరు. ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. నీలాగా నేను ఇటలీకో ఏ నకిలీ గాంధీ కుటుంబానికో నేను గులామును కాదు. పెట్ట సర్దుకొని నడువు గుజరాత్ పో, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతాను. నేను సమస్యల మీద మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శిస్తాను. సభలు వేరు, వేదికలు వేరు. ఇద్దరు నాయకులు ఎవరి స్టైల్లో వాళ్ళు డైలాగ్స్ తో రప్పాడించేశారు. పుష్ప రేంజ్ లో తగ్గేదేలే అని నోటికి పని చెప్పారు. మరి ఇంత జరిగాక వీళ్ళిద్దరూ కలిసే ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ కలిసినా ఇద్దరి మధ్య పలకరింపులుంటాయా? ఎస్, మీరు చూస్తోంది నిజమే. మొన్నటిదాకా మాటల తూటాలు విసురుకున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న ఒకే చోట కలిసిపోయారు. అందరూ ఆశ్చర్యపోయేలా నవ్వుతూ పలుకరించుకున్నారు. మాటా ముచ్చట్లలో మునిగిపోయారు. లెఫ్ట్ యాంగిల్లో రేవంత్, కిషన్ రెడ్డిల ముచ్చట మురిసిపోయేలా చేస్తే ఇటు రైట్ యాంగిల్లో డిప్యూటీ సీఎం భట్టి, కేంద్ర మంత్రి బండి సంజయ్ సీన్ అంతకు మించి అనేలా అట్రాక్ట్ చేసింది. ఇద్దరూ ఆప్యాయంగా పలుకరించుకున్నారు, మాట్లాడుకున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికేందుకు సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు సహా పలువురు బేగంపేట ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. అక్కడ ఫ్లాష్ అయింది సరదాల సందడి సీన్. రాజకీయంగా మాత్రమే ప్రత్యర్థులం, వేదికను పంచుకోవాల్సి వస్తే ప్రేమపూర్వక కరచాలనాలు, అలాయిబలాయిలు, ఆత్మీయ అలింగనాలకు ఏమాత్రం వెనుకాడబోమని రుజువు చేశారు ఇరు పార్టీల నేతలు. పొలిటికల్ గ్రౌండ్ లో ఉప్పు నిప్పులో ఉండే నేతలు రాష్ట్రపతిని ఆహ్వానించే కార్యక్రమంలో కలివిడిగా కలిసిమెలిసి మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది.